దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం సామెతల 28వ అధ్యాయము 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. చూడండి, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడని దేవుడు తన వాక్యం ద్వారా చెప్తున్నారు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విషయానికి మరి లోకంలో ఉన్న జనులకు భయపడి జీవించమని కాదండి, ఆయన యందు మనము భయభక్తులు కలిగి జీవించాలని దేవుడు సెలవిస్తున్నాడు. 365 రోజులు కూడా మానవుడైనటువంటి వాడు ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో భయపడుతూనే జీవిస్తాడు. అయితే ఆ భయము కొందరిలో ఎక్కువ ఉంటుంది, కొందరిలో తక్కువ ఉంటుంది. కానీ ఈ లోకంలో ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి భయపడి జీవించటం వలన అది ఒక ఉరిలాగా మన మీదకి వస్తుంది. కానీ దేవుని యందు, ప్రభు యందు నీవు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఈ లోకములో శోధనలు, కష్టాలు, సమస్యలు, ఏది బాధలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా కురిగిపోకుండా ధైర్యంగా ఉండగలుగుతాం. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారని దేవుడు సెలవిచ్చారు. కనుక మరి ప్రభువుని ధరించుకొని ఆయన పెరసగా ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభువును బట్టి మరి ఎటువంటి సందర్భంలోనైనా ధైర్యముగా ఉండగలుగుతారు. దేవుడు నాకు తోడై ఉన్నారు, దేవుడు చూస్తున్నారు, దేవుడు నన్ను ఈ కష్టం నుంచి విడిపిస్తారు, నన్ను ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తారు, నా జీవితము గొప్పగా దేవుడు తీర్చిదిద్దుతాడు అని ప్రభువుని ఆరాధించే వారందరికీ ఆయన ఒక గొప్ప ధైర్యాన్ని ఇచ్చి మంచి దైవ జ్ఞానమునిచ్చి ఆయన నడిపిస్తారు. కనుక దేవుని యొక్క ప్రజలుగా ఉన్నటువంటి వారందరూ ఈ లోకములో మీకు ఎదురవుతున్నటువంటి అవమానాలు, నిందలు, సమస్యలు, మనుషుల ద్వారా ఎదురయ్యే బాధ, ఇబ్బంది, ఇవన్నిటిని బట్టి నువ్వు కృంగిపోవద్దు. కానీ నిత్యము కూడా ప్రతిరోజు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. మీ జీవితం ఎంతో ధన్యకరముగా ఉంటుంది. మీ హృదయంలో సమాధానం, నెమ్మది కలిగి మీరు జీవించగలుగుతారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి. ఈ దినమంతా నీ సన్ని తోడుగుంచండి. వారి యొక్క పని పాటలు యందు తోడుగా ఉండండి. వారి ప్రయాణ మార్గాల్లో తోడుగా ఉండండి. వారి ఆరోగ్య విషయంలో మీరు సహాయం చేయండి. ప్రతి రోగమును ముట్టి స్వస్థపరచండి. అయ్యా తండ్రి, చిన్నవారి మొదలు పెద్దవారి వరకు తండ్రి యందు భయభక్తులు కలిగి జీవించు వారిగా మార్చండి. అయ్యా నాయన తండ్రి, దినమంతని బిడ్డలకి మంచి కాపుదలమని అడుగుచున్నాను. వారి కుటుంబాన్ని కంచెవేసి కాపాడమని అడుగుచున్నాను. అయ్యా వారిని పోషించండి, వారిని దీవించండి, వారిని ఆశీర్వదించమని సమస్తానికి అప్పగించుకుంటూ యేసు ఘనమైన పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.